8:21లోనేమో బాల్యము నుండి వారి హృదయాలోచనలు చెడ్డవి, ఇక్కడేమో ఎల్లప్పుడూ చెడ్డవి. రెండు ఇంకొకటి చదివినట్టున్నాం ఇందాక, స్వాభావికంగా పుడుతుంది ఈ దరిద్రం. రోమాపత్రిక 7:18, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని అలాగు చేయుట కలుగుట లేదు. చేయాలనుకున్న మేలు చెయ్యకోరని కీడే నేను చేయుచున్నానన్నాడు పౌలు మహనీయుడు నా యందు, అనగా నా శరీరమందు. రోమా 7:18, మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఆయనకు అర్థమైంది. గమనించాలి, నా ఆత్మయందు మంచిదేది నివసించదని నేను ఎరుగుదును అల్లా, నా యందు అని క్లారిటీ ఇస్తున్నాడు. అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. పౌలుకు అర్థమైంది. ఎందుకంటే 6వ అధ్యాయంలో బాప్తిస్మపు అనుభవాన్ని గురించి మాట్లాడాడు. యేసు మరణ పునరుద్ధానపు అనుభవాలు సూచించే విధంగా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందాం. మరి ఆయన మరణించి తిరిగి లేచాడు గనుక ఆయనలోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన వలనే తిరిగి లేచి ఉన్నాం అని బాప్తిస్మపు అనుభవాన్ని గురించి మాట్లాడాడు. అంతవరకు బాగుంది. బాప్తిస్మపు అనుభవం అయిపోయిన తర్వాత పౌలుకు ఒకటి అర్థమైంది. ఇన్నాళ్ళంటే ప్రభువుని ఎరగక అంధకారంలో బ్రతికాను, అట్టిట్ట బ్రతికాను, ఇప్పుడు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డాను, ఇంకా నాకే దరిద్రం ఉండదు అనుకున్నాడు. అనుకుని జీవితాన్ని గమనిస్తే మళ్ళా అదే దరిద్రం కనపడుతుంది. ఇదేమిట్రా, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డాను, ఇక నా నుండి ఏ తప్పు జరగొద్దు కదా, అన్ని విషయాల్లో నేను నియంత్రణ కలిగి ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, ఏంటిది అని ఆశ్చర్యం వేసింది. పోరాడాడు, వల్ల కావట్లా. కానీ లోపల కోరికలేమో ఈ తిరిగి జన్మించిన తర్వాత, బాప్తిస్మం వచ్చిన తర్వాత కోరికలు ఏం కలుగుతున్నాయంటే, నేను మంచిగా బ్రతకాలి, తప్పు చేయకూడదు, మేలు చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, దైవికంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, బోల్డన్ని ఆశలు కలుగుతున్నాయి. కానీ అవన్నీ క్రియాత్మకం కావటల్లా. అన్ని దైవికంగా